హాయ్ సార్. హాయ్ అండి. ఈ చంద్రబాబు గారు అన్నా క్యాంటీన్లు పెట్టడం కానీ, తిరుపతి దేవస్థానంలో ఉచిత అన్నదాన ప్రసాదాలు చేయటం కానీ, ఇటువంటి కార్యక్రమాలు ఆయన పేదలకి చేయాలని ఆయన తపన కనిపిస్తుంది ఈ కార్యక్రమాల్లో. వీటి గురించి మీరు ఎటువంటి విశ్లేషణ అందిస్తారు? అంటే చంద్రబాబు గారు ఆయన చుట్టూ హైటెక్ సీఎం, సిఇఓ అనే పేర్లు పెడతారు కానండి, ఆయనంతా పేదల కోసం ఆలోచించే ముఖ్యమంత్రి నేను తక్కువ చూసిందే. కానీ ఈ క్రమంలో పేదల కోసం ముద్రపడింది ఏంటో సాఫ్ట్వేరు, హైటెక్ సీఎం అని ఆయన కోసం పేదల కోసం ఆలోచించే అటువంటి ముఖ్యమంత్రిని దేశంలో చూడమండి. ఆయన ఆలోచన చూసారా? పేదరికం లేని రాష్ట్రం తన ఆశయం అంటారు. దానికి ఇంగ్లీష్ పేరు ఏదో పెడతారు, దానికి సాఫ్ట్వేర్ ఇటు వెళ్ళిపోతుంది. కానీ ఆయన ఆలోచన ఎక్కడ ఉంటుందో ఆచరణ కూడా అక్కడి నుండే ప్రారంభమవుద్దండి. ఆచరణ ఎక్కడి నుండి ప్రారంభమవుద్దంటే మీరు చూసుకోండి, తెలుగుదేశం ప్రభుత్వం నవ్యాంధ్రలో ఏర్పడిన తర్వాత ఆయన అభివృద్ధి, అమరావతి అన్నిటి మధ్యలో అంతర్లీనంగా అన్నా క్యాంటీన్లు అనే కాన్సెప్టు అది ఎంత లక్షల మంది ఆకలి తీర్చిందండి. ఎంత అత్యద్భుతమైన పథకం అండి. అది మళ్ళీ పెడతారు. అయితే గవర్నమెంట్లు ఉన్నప్పుడు అది చేశారు అనుకుంటే, ఆయన ప్రతిపక్షంలో ఉన్న ఆయన ఆకలిగా ఉన్నవారికి, పేదలనే కాదు ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టడం అనే కాన్సెప్ట్ని ఆ కుటుంబం ఎన్టీఆర్ గారి నుంచి కూడా ఆ కుటుంబం తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తుందండి. మీకు వెంగమాంబ సత్రం ఎన్టీఆర్ హయాంలో కదండి తిరుమలలో ప్రారంభమైంది. ఆ అన్నదాన సత్రానికి ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా తన మనవడు పుట్టినరోజైన ప్రత్యేక సందర్భమైన లక్షల రూపాయల విరాళం అక్కడికి ఇస్తారు. చంద్రబాబు గారు, వాళ్ళ కుటుంబం, నందమూరి కుటుంబం, ఎవరైనా తెలుగుదేశం పార్టీ ఆలోచనే ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టడం. ప్రభుత్వంలో ఉన్న కుటుంబ వ్యవహారం అయినా చివరికి పార్టీలో అయితే మీకు మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ప్రతిరోజు భోజన కార్యక్రమాలు నడుస్తాయి. మీకు హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ అయితే అదొక అన్నదాన కేంద్రం లాగా ఉండేదండి. మీకు మా మీడియా సర్కిల్లోంచి ఆ టైంకి ఇటు వచ్చారనుకోండి, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో భోంచేసి వస్తాం, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎటువంటి వీళ్ళు మీడియా వల్ల, వీళ్ళు మన పార్టీ వాళ్ళని చూడకుండా అందరికీ అన్నం పెట్టేది అన్నదాన కేంద్రంగా ఎన్టీఆర్ భవన్లు ఇక్కడిది మంగళగిరి వెలసిల్లుతున్నాయండి. అంటే తెలుగుదేశం పార్టీ ఆలోచన పేదలే కాదు ఆకలిగా ఉన్నవారి అన్నం పెట్టడం, ఆ అన్నం కూడా భక్తితో, శ్రద్ధతో, అభిమానంతో పెట్టడం. అన్నార్థులకు ఎటువంటి అందులో స్వార్థం లేదు, లాభాపేక్ష లేదు. ఇది ఈ కాన్సెప్ట్ మీరు అన్నా క్యాంటీన్లు పెట్టి ఎన్ని లక్షల మందికి ఆకలి తీర్చారు, తిరుమలలో అన్నదాన సత్రాల ఏర్పాటుకి ఎలా ప్రధాన కారణం అయ్యారు, అంటే ఎన్టీఆర్ పెట్టారు, దాన్ని ఆధునీకరణ అన్నిటిలో చంద్రబాబు గారు ఉన్నారు. ఆ అన్నదాన కేంద్రానికి, తిరుమల సత్రాలకి విరాళాలు ఇవ్వడంలో ఆ కుటుంబం ముందుంది. పార్టీలో కూడా అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ కేంద్ర కార్యాలయాలు అవి అన్నా క్యాంటీన్ లెక్కే చక్కగా వచ్చిన వారి స్టాఫ్ కాదు, కార్యకర్తలు కాదు, బయటి వాళ్ళు వచ్చినా అన్నం పెట్టే పంపిస్తారండి. ఇది ఆలోచన. ఆ సిఇఓగా పేరుపడిన సాఫ్ట్వేర్ విజనరీ వాటన్నిటి వెనుక మానవీయ కోణం, మనుషులు, తెలుగు ప్రజలు, వాళ్ళ ఆకలి తీర్చడం, పేదరికం, ఈ లక్ష్యాలు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తాయండి ఆయన ఆచరణలో. సో అయితే ఆయన ఆధునీకరణ వైపు పయనం చేయటం అనేది ఒక కోణం అయితే, పేదల కడుపు నింపడం, పేదల్ని ధనికులుగా మార్చడం అనేది మరో కోణం అంటారు. అవునండి. ఓకే అండి, ధన్యవాదాలండి, మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ అండి. పథకాలు పెట్టబట్టి సంతోషంగా తింటున్నామండి. ఇంకా ఆయన ఇలాంటి పథకాలు చేయాలని, ఇంకా మళ్ళీ తర్వాత ఆయన పదవిలోకి రావాలని మేము కోరుకుంటున్నామండి.